ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. యాకోబు వంశావళి. యేషేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఆ చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యేషేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారమును వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. మరియు యేషేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక కుమారుల అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని పుట్టించెను. అతని సహోదరులు తన తండ్రి అతనిని తన అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసి వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఇక్కడ గమనించితే గాన యాకోబు 12 మంది కుమారులు. 12 మందిలో యేషేపు అనేవాడు 11వ వాడు. యేషేపు రాహేలుకు సంబంధించిన కుమారుడు. యేషేపు 2వసారి ప్రసవించినప్పుడు బెన్యమీను కాయినప్పుడు అది మరణించింది రాహేలు. అప్పటికి యాకోబు వృద్ధుడు ఉన్నాడు. ఆ యొక్క సమయంలో జన్మించిన వాడు కనుక కొద్దిగా అతన్ని బాగా ప్రేమించేవాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడే మాట ప్రకారము ఏంటయా అంటే ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క సహోదరు 11 మంది కూడా అందరూ లేక సంబంధించిన వారు, బిల్లా సంబంధించిన వారు, బియ్యాను సంబంధించిన ఇవందరూ కూడా కుమారులు. చిన్నవాడు కనుక అతను వారి వద్ద పెరుగుతూ ఉన్నాడు. వారితో కలిసి మంద దగ్గరికి వెళ్ళేవాడు, వారితో ఉండేవాడు. అయితే వారి యొక్క చేయించున్నటువంటి ఆ క్రియలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు యావత్తు కూడా ఆ యొక్క తండ్రి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు వారికి చెప్పేవారు. ఈ విషయంలో వారికి కొద్దిగా మనసు కష్టం కలిగింది. ఏ విషయంలో? యేషేపు తన అన్నల యొక్క సమాచారాన్ని తండ్రి అయిన యాకోబుకు చెప్పడం వారికి కొద్దిగా మనసు కష్టం కలిగి ఆ 4వ వచనం చివర పగబట్టారని మాట ఉంది. ఏమన్నది? వారు అతని మీద పగబట్టిరి. రెండో విషయం ఏంటంటే అతని చిన్నవాడు కనుక తన తల్లి చనిపోయింది కనుక యాకోబు ప్రేమించాడు. ప్రేమించి ఒక విచిత్రమైనటువంటి ఒక నిలువుటంగిని ఆయనకు పుట్టించాడు ముచ్చటగా. ఇది కూడా తక్కినటువంటి సహోదరులు అందరికీ కూడా పెద్దగా ఇష్టము లేదు. నా ప్రియ సహోదరుల కాబట్టి వీళ్ళు ఆ యొక్క యేషేపు వంటిని మనసు కష్టం కలిగిన వారై
వాళ్ళ హృదయాలలో ఒక రకమైనటువంటి అసూయ, తండ్రి మమ్మల్ని అతన్ని ప్రేమించిన విధంగా మమ్మల్ని ప్రేమించటం లేదు అనేటువంటి ఒక అసూయ ఎవరు మన జరగాలి? తండ్రి మీద జరగాలి ఎక్కువగా. ఎందుకంటే తండ్రి కదా ప్రేమించేది, వాళ్ళని ప్రేమించుకోకుండా. కానీ ఇక్కడ ఏమవుతుంది? తన యొక్క సహోదరుడైన ఏశావు మీద వాళ్ళు అసూయపడినారు, పగబట్టారు, వారిలో కోపం పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని ఏశావు సరిగా గుర్తించలే. నా ప్రియ సహోదరి సహోదరుల, చిన్నవాడు, చిన్న వయసు గలవాడు కనుక నా తండ్రికి నేను 8వ సంతానాన్ని, నా తండ్రికి నేను 8వ సంతానం. నా తండ్రికి నలుగురు కూడా, ముందు జన్మించిన వారు నలుగురు కూడా చనిపోయారు. బ్రతికి ఉన్న పెద్ద ఆయన కన్నా తర్వాత కలిగినటువంటి కమల పిల్లలు సైతం వాళ్ళు చనిపోయారు. మేము బ్రతికి ఉన్నది నలుగురునే. నా వయసు 15 సంవత్సరాల వయసు. అప్పుడు నేను 9వ తరగతి చదువుకుంటున్నా. ఆ సమయంలో కూడా మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఏడు చనిపోయాడు. తర్వాత 9th క్లాస్ చదువుతాను, 9వ తరగతి చదువుకున్నాను. నేను 10వ తరగతి చదువుతావా అని చెప్పి నేను అడిగినప్పుడు చదువుతానే అన్నా. పాస్ అవుతావా అంటే పాస్ అవుతానే అన్నా. ఈ విధంగా నా అన్నదమ్ములు అడిగారు. 10th క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత చదివిస్తానన్న వాళ్ళందరూ కూడా చదివించాల. నేను చదివించలేమో అన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి మంచి చదువులు చదివారు కూడా వాళ్ళు. వారి యొక్క ఒత్తిడి వలన, కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క భార్యల యొక్క సలహా వలన మాకైతే తెలియదు. నాకు అన్యం పుణ్యం తెలియదు, ఏసేపుకు అన్యం పుణ్యం తెలియదు, నాకు అన్యం పుణ్యం తెలియదు. చదివించలేమన్నారు. అప్పుడు నేను చాలా ప్రయత్నం చేశాను, బ్రతకడానికి చాలా ప్రయత్నం చేశాను. కానీ ఉద్యోగాలు 10వ తరగతి చదివినందుకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పట్లో రావాలి. ఒకే ఒక మార్గం, అటు మిలిటరీగానే వెళ్ళిపోవాలి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కైనా వెళ్ళాలి. నేను మిలిటరీకి వెళ్ళాను, మిలిటరీలో జాయిన్ అయిపోయాను. నా తల్లిగారికి నేను చెప్పాను, నువ్వు భయపడగాకు అని. నేను మిలిటరీకి వెళ్ళకముందే మా తల్లిగారిని 3 నెలల పోషణ తయారు చేసి మా ఇంట్లో పెట్టి నేను వెళ్ళాను. ప్రైజ్ గాడ్. అంటే ఒక వ్యక్తి మీద అసూయ ఎలా పెరుగుతుందో, పగ ఎట్లా పెరుగుతుందో నాకైతే తెలియదు. కానీ ఆ సమయంలో నా సహోదరులకు నా మీద పగ ఉందో అసూయ ఉందో నాకు తెలియదు. నేను చిన్నతనం నుంచి నా తల్లిదండ్రుల దగ్గర పెరిగా. కానీ వీళ్ళు వేరొక హాస్టల్లో పెరిగారు. తర్వాత వారు మా బంధువుల సెలవులలో మా బంధువుల దగ్గరికి వెళ్ళేవారు. మా అన్నదమ్ములు ఇద్దరు, మా అక్క కూడా. ఈ నలుగురు వాళ్ళు అలా ఉన్నారు. కానీ నేను ఒక్కనే చివరి మా నాన్న చనిపోయేంత వరకు, నేను మిలిటరీ వెళ్ళిన వరకు మా గ్రామంలోనే, నా గ్రామంలోనే చదువుకున్నా. ప్రైజ్ లార్డ్. ఈ అన్యపుణ్యం నాకు తెలియదు. ఎప్పుడైనా నాకు హృదయం కష్టం కలిగింది, బాధ కలిగింది అంటే సహాయం చేయలేదు చదువుకోవడానికి. మంచి మార్కులతో పాస్ అయ్యా 10th క్లాస్. ఆనాడు 75లో నేను సెకండ్ క్లాస్లో పాస్ అయినా. ఫస్ట్ క్లాస్కు కేవలం 15 మార్కులు తక్కువ. అటువంటి చదువుకున్న పల్లెటూరులో ఉండి కూడా. కానీ నా దురదృష్టం ఏంటంటే నన్ను చదివించేవారు లేరు. ఆ సమయంలో చదివిస్తే బాగుండేది, చదువుకునేవానేమో. నేను మిలిటరీకి వెళ్ళిపోయాను. నా జీవితము నేను బతకడం స్టార్ట్ చేశా. అటువంటి సహోదరుల అంటే అన్నదమ్ముల యొక్క హృదయ ఆలోచనలు తన యొక్క చివరి వాడైనటువంటి యేషోబు మీద యాకోబు పెద్ద కుమారులైన వాళ్ళందరికీ కూడా ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. ఈరోజు నా జీవితంలో ఇటువంటి తారుమార్లు జరిగిన జీవితం నాదంతా. నా బ్రతుకంటే చాలా చాలా కష్టతరంగా వచ్చిన బ్రతుకు ఇదంతా. నేను అందుకే ప్రతిసారి కూడా సర్వశక్తి గల దేవునితో ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడిని. మా నాన్న ప్రార్థన పరుడు.
మా నాన్న చాలా కోడికలు, ప్రార్థన కోడికలు పెట్టించేవాడు గ్రామాలలో. సంఘ పెద్దకు కూడా ఉన్నాడు మా నాన్న. అది నాకు మాత్రం తెలుసు, మా అన్నదమ్ములకు ఎవరికి తెలియదు. మా నాన్న దేవుని పరిచర్య చేసిన విషయం. ఈ యేసోపును దేవుడు ప్రేమించాడు, అన్నదమ్ములు ఎవరు ప్రేమించాడా? యేసోపును దేవుడు కూడా ప్రేమించాడు. తండ్రి కాదు, తండ్రితో పాటు యేసోపును దేవుడు కూడా ప్రేమించాడు. ఒకరోజు ఆయనకు ఒక కళ ద్వారా యేసోపుతో మాట్లాడాడు దేవుడు. ఆ కళ ఏంటంటే చూడమ్మా, 5, 6, 7, 8 వచ్చిన చూడు. యేసోపు ఒక కలగని ఆ కళను తన సహోదరులతో తెలియజేయగా అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడని, ఏమనగా మనము చేనులో పనలు కట్టుచున్నాము, నా పన లేచి నిలిచి ఉన్నది, మీ పనులన్నీ కూడా నా పనుల చుట్టూ చుట్టి నా పనకు మీ పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారములు చేయుచుంటూ నేను సూచితిని. ప్రైజ్ ది లార్డ్. ఇది కళ. అప్పుడు చదువుమా. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్మల్ని ఏలిదవా, మా మీద నువ్వు అధికారి అవుదువా అని అతనితో చెప్పి, అతని కళను బట్టి, అతని మాటలను బట్టి ఎంత బట్టిది. ఇంతకు ముందు పగబట్టారు, ఇప్పుడు ఏమైంది? దేని వలన? కళ భావం చెప్పటం వలన, కళ చెప్పటం వలన, కళలో ఉన్నటువంటి సంగతులు చెప్పటం వలన దేవుడు తన భవిష్యత్తును, చాలామంది జీవితాలలో కళ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. రాబోయే రోజులలో, రాబోయే దినాలలో, రాబోయే సంవత్సరములలో నీ భవిష్యత్తుని నేను ఇలా ఉంచబోతున్నాను, నీకు ఇలా జరుగుతుంది అని చాలామంది కళలతో మాట్లాడతాడు, కళ దర్శనాలతో. యేసోపుతో అదే మాట్లాడాడు. యేసోపు చిన్నవాడు గనక తన యొక్క సహోదరులకు చెప్పాడు, అరే నా కళ ఇట వచ్చింది అన్నలారా, నా కళ, దేవుడు నాకు కళ ఒకటి ఇచ్చాడు, నేను మీకు నమస్కారం చేసేవారుగా ఉన్నామా, నువ్వు మమ్మల్ని ఏళ్తావా, మా పైన అధికారిగా ఉంటావా అనేటువంటి ఒక భావన వాళ్ళు ఎత్తపరిచి, ఆ కళ భావన తెలుసుకొని అతని మీద ఇంకా మరి పగబట్టారంట. ఇంకొక కళ కన్నాడు యేసోపు. ఆ కళే కాదు, ఇంకొక కళ కూడా కన్నాడు. 9, 10 చదువురమ్మా. అతను ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేయగా, నేను మరి ఒక్క కళ కంటిని, సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడి నమస్కారము చేయిచుండేది. ప్రైజ్ ది లార్డ్. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి కాదు 2 సార్లు సేమ్ అదే కళ, కొద్ది గొప్పల మార్పు. ఒక అన్నదమ్ములు సహోదరులే కాదు, నీ తల్లిదండ్రులు కూడా నీకు సాటంగా నమస్కారాలు చేస్తారు. అంత స్థితికి నిన్ను నేను తీసుకెళ్తాను, అంత ఉంచమైన స్థలానికి నిన్ను తీసుకెళ్తానని సర్వశక్తి గల దేవుడు యేసోపుతో ఆ 17, 15, 16, 17 సంవత్సరాలనే మాట్లాడేశాడు. బాల్యం నాడు చెప్పేశాడు. దేనికి? వాళ్ళ సహోదరులు సహాయం చేయకపోవటం వలన, సహోదరులు సహకరించకపోవటం వలన దేవుడు ప్రేమించటం మొదలుపెట్టాడు. తల్లి లేనివాడని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి. ఈరోజు ఆలకించండి నా ప్రియ సహోదరు. ఒక్కొక్కల జీవితం, ఒక్కొక్కల బ్రతుకు దేవుడు నడిపించటం ప్రారంభిస్తాడు. కానీ ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేయటానికి లోక సంబంధమైన మనుషులు అసూయతోనూ
ద్వేషముతోనూ పగతో వాళ్ళ హృదయాలు నింపుకొని వారిని అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి అతను పాడు చేయాలనేటువంటి అతను అనగదొక్కాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ భూమి మీద. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘాలలో కూడా అదే, సంఘాలలో కూడా అదే, కుటుంబాలలో అదే, వ్యవస్థలలో అదే, సమాజంలో అదే. ఒకరు మంచిగా పనులు చేస్తే వారిని ఎవరైనా ప్రేమిస్తారు. కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు, 3 పిల్లలు 4 పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రుల మాట బాగా వింటారో, కష్టమైన బాధైనా చేసి సహకరిస్తారో వారికి తల్లిదండ్రులు వారిని ప్రేమించడం ముఖ్యం. మాట వినని వారికి, సహాయం చేయని వారికి తల్లిదండ్రులు ప్రేమిస్తారా? ఒక మాట ఆలోచన చేయండి. అలాగే తండ్రి అంటే విధేయత కలిగిన వాడు యోసేపు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, తన సహోదరులను, తన యొక్క సహోదరులను అంటే అన్నదమ్ములను, వాళ్ళ పినతల్లులను అందరినీ గౌరవంగా మాట్లాడేవాడు, ప్రేమించేవాడు కనుక దేవుడు అతన్ని ప్రేమించడం స్టార్ట్ చేశాడని నా ఉద్దేశం. నిజమైన ప్రియ సహోదరి సహోదరుడా, సంఘాలలో కూడా అనేక పాస్టర్లు గారు ఉంటారు. పాస్టర్ల సంఘాలలో సంఘ పని చేసేవారిని పాస్టర్ గారు ఎక్కువ ప్రేమిస్తారు. పాస్టర్ గారు మాట విని పాస్టర్ గారు అవసరమైనప్పుడు ఆ యొక్క ఆదుకునే వారిని ప్రేమిస్తాడు. చెప్తే మాకు కుదరదు, మాకు వేరే పని మీద వెళ్తున్నామని చెప్పేవారిని ప్రేమిస్తాడా పాస్టర్ గారు? చెప్పిన పని చేయని వాళ్ళని పాస్టర్ గారు ప్రేమిస్తాడా? పాస్టర్ గారికి సంఘంలో సహకరించిన వారిని పాస్టర్ గారు ప్రేమిస్తాడా? చెప్పండి నా ప్రియ సహోదరి సహోదరా, ఎవరిని ప్రేమిస్తాడు? ప్రేమించేది పనులు చేసేవారిని, సహాయం చేసేవారిని. అలాగే తండ్రికి యాకోబుకు మాట వినేవాడు అని చెప్పిన పనులు చేసేవాడు గనక అతన్ని ప్రేమించటము యాకోబు మొదలుపెట్టాడు. ఎప్పుడు ప్రేమించడం మొదలుపెట్టాడు? సర్వశక్తి గల దేవుడు కూడా ఆయన ప్రణయుడు ఇతన్ని కూడా ప్రేమించడం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి, కళ విషయంకి వస్తే ఆయనే కాదు కలగన్నది. నన్ను కూడా మోసం చేశారు. నన్ను కూడా చాలామంది మనుషులు, నా బంధువులు, నా అన్నదమ్ములు, నా రక్త సంబంధికులు మోసం చేశారు. ఆ సమయంలో నేను కూడా మోసపోయిన వాడినే, అప్పుల పాలై ఇల్లు కట్టిన వాడిని. విజయవాడలో ఇల్లు కట్టి నేను అన్నది దేవుడితో ఒకే మాట, ప్రభువా నేను ఎక్కడక్క అప్పు అడిగితే అప్పుడు అప్పు ఇప్పించు, ఇల్లు కట్టాలి, కట్టిన తర్వాత నేను ఇల్లు అమ్మేసి తిరిగి నేను గుడివాడ వెళ్ళిపోతానని దేవుడితో స్పష్టంగా మాట్లాడిన వాడిని. దేవుడు ఇష్టపడినాడు, నాకు సహాయం చేశాడు. ఆ యొక్క సహాయం వల్ల ఇల్లు కట్టాను. ఎవరు సహాయం చేస్తానన్నారో నా బంధువులు, నా రక్త సంబంధికులు సహాయం చేయలే. మేము చెయ్యమన్నారు, డబ్బు లేక కాదు, అన్నీ ఉండి కూడా. కానీ ఏంటంటే ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని, హేళన చేయబడాలని, కురింగిపోవాలని, ఈ దురాలోచన అసూయతో, ద్వేషంతో నింపబడిన హృదయాలతో నా బంధువులు, నా రక్త సంబంధికులు, అన్నదమ్ములు ఇల్లు ఉప్పదీయక ముందు చెప్పా, నాకు చెప్పండి, లేదంటే మరొక్కసారి తాటాకు కుట్టించుకొని మళ్ళీ కొత్త తాటాకుతోనే ఇల్లు కుట్టుకుంటానంటే లేదు ఉప్పది నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి నేను ఏ ఇంటికి వెళ్ళి ఏ ఇంటి దగ్గర ఎవరితో మాట్లాడిన వాళ్ళందరూ అన్నారు. వాళ్ళ యొక్క మాట తీసుకొని నేను విజయవాడలో ఆ ఇంటిని ఉప్పదీశా, గోడలు తీసేసా, నా దగ్గర ఉన్న డబ్బుతోను పునాదులు వేసేసా. ఆ తర్వాత నాతో కాదన్నారు, నేను పంపనన్నారు, నేను ఇవ్వనన్నారు. డబ్బు లేక కాదు, కేవలం ఇబ్బంది పెట్టాలి, కేవలం ద్వేషంతో. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను కాబట్టి, యథార్థంగా మాట్లాడుతాను కాబట్టి. నా తల్లిదండ్రులు నాకు చిన్నతనం నుంచి దేవుని వాక్యంలో నడిపించారు కనుక, 17 సంవత్సరాల వరకు దేవునిలో నడిపించారు కనుక నేను ఉన్నది ఉన్నట్టు మొదటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చాను. ఆ పద్ధతి ప్రకారం నేను ఆర్మీలకు వెళ్ళాను. మిలిటరీలో కూడా నేను అబద్ధాల్సిన అవసరం లేదు. అక్కడ
నిజాయితీగా ఉండాలి. అబద్ధమా కానీ మోసం కానీ జరిగినట్టు తెలిసే వెంటనే పనిష్మెంట్ ఇస్తారు. ఆ పద్ధతిలో నేను జీవించి వచ్చిన వాడిని. కానీ ఆ సమయంలో కూడా నా బంధువులు, నా మిత్రులు అందరూ కూడా నా మీద పగబట్టారు. నా మాటలు వాళ్ళకి నచ్చలే. నాలో మోసతనం లేదు కనుక, వాళ్ళు మోసగాళ్ళు, దగాకోరులు కనుక, నేను చెప్పిన మాటలు నచ్చలేదు కనుక నా మీద పగబట్టి తీరా ఇంట్లో ఉపదీసి పునాదులు వేసిన తర్వాత పంపలేదు. డబ్బులు పంపిస్తానని ఇవ్వలేదు, మోసం చేశారు. అప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. ఎక్కడ అడుగుతూ ఎక్కడ 30,000, 40,000, 50,000 అట్లా ఇప్పించి ఇల్లు పూర్తి చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నాకు కట్టించిన ఆ యొక్క మాట ప్రకారము తిరిగి నేను 2004 సంవత్సరంలో ఇల్లు అమ్మేశా. ఏమేశాను? ఇల్లు అమ్మేసిన తర్వాత అప్పుడు అన్నాను, అప్పులని తీర్చుకోవడానికి డబ్బులు కూడా వచ్చాయి. ఆ డబ్బులు కూడా వాళ్ళు నేను పలానా తారీఖున వచ్చి ఇస్తామన్నారు. ఆ అప్పులు తీర్చడానికి ప్రారంభించాను. అన్ని అప్పులు కలిసి ఒకరి దగ్గర తీసుకున్నాను. అతను కూడా పలానా తారీఖున వస్తానన్నాడు. పలానా సామాన్య నాకు డబ్బులు ఇస్తానన్నారు. నువ్వు వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళమని వానికి కబురు కూడా పెట్టా. ఆ సమయంలో నేను అన్నా, ప్రభువా, నేను మాట ఇచ్చిన ప్రకారం నేను గుడివాడ వెళ్ళిపోతున్నా. నాకు గుడివాడలో ఇప్పటి వరకు సొంత ఇంట్లో ఉన్నాను. గుడివాడ వెళ్ళిన తర్వాత నేను అద్దె ఇంట్లో ఉండాలనా? నాకేమైనా సొంత ఇల్లు అనుగ్రహిస్తావా ప్రభు అని నేను ప్రార్థన చేయటం ప్రారంభించా. ఆ సమయంలో దేవుడు ఒకరోజు నా కళలో నాతో మాట్లాడాడు. ఇదే ఇల్లు, ఇదే రోడ్డు, ఇదే స్కూలు, అదే చర్చి, అదే హాస్టల్, ఇవన్నీ నేను నా కళలో చూశా. దేవుడు నాకు ఇస్తున్నట్టు ఆయన ఆ రోజే చెప్పాడు. కానీ నేను అప్పుడంత అనుభవం లేని వాడిని. దేవుని కళలను గ్రహించగలిగిన యేసేపు ఏ విధంగా కళలను గ్రహించగలిగినటువంటి స్థితి లేడో నేను కూడా ఆ స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభించాను. కానీ నాకు ఆ స్థితి లేదు, మర్చిపోయా, గుర్తుపెట్టుకోలేదు. అభివేశాను, గుడివాడ వచ్చాను, పార్టీ మీద ఉన్నాను. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, స్థలము చూసుకోమని. ఎక్కడ చూసుకోవాలి? రూపాయి లేదని చెప్పి దేవునితో మాట్లాడినప్పుడు కోపన్నాడు. తీరా ఈ స్థలానికి వచ్చి ఇక్కడ చూసినప్పుడు దేవుడు నాకు ఈ స్థలము కొనుగోలు చేయడానికి కృప. ఈ స్థలములు ఇల్లు కట్టాను. నా ప్రియ సహోదరి సహోదరా, ఇది కళ నెరవేర్చబడింది. ఈ మాట నేను చెప్తే చాలామంది చాలా అబద్ధం అన్నారు, ఇది నిజం కాదన్నారు. కానీ ఇదిగో నా హృదయపూర్వకంగా నా యొక్క గేటు దగ్గర రాశాను, గేటు దగ్గర ఆ పిల్లర్కు రాశాను, గాడ్ గిఫ్ట్ అని, దేవుడు దయచేసిన ఇళ్ళని. ఎందుకు రాశాను? ఇది కట్టడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. నా చేతిలో రూపాయి లేని సమయంలో నా దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రతి విషయంలో నా దేవుడు నాకు సహకారిగా ఉంటూ వచ్చాడు. అందుకే నేను గాడ్ గిఫ్ట్ అని ఆ యొక్క పలక మీద రాయించి ఆ యొక్క గేటు దగ్గర ఉంచాను. నా ప్రియ సహోదరి ఎందుకు చెప్తున్నా అంటే కళలు నెరవేరుతాయండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకోండి. దేవుడు నిన్ను ప్రేమించాడా? దేవుని పట్ల నువ్వు జీవిస్తున్నావా? దేవుడు నిన్ను వదలడు. ఈ గుడివాడ పట్టణం వచ్చిన తర్వాత నాకు జరిగిన ఈ కళ నెరవేర్పు జరిగిందని మీకు దేవుని నామం పట్ల సాక్ష్యం చెప్తున్నాను. ఇది నా సాక్ష్యం, ఇది యథార్థం. నమ్మిన వారు నమ్మినంత ఫలము పొందునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసేపు కూడా కళలో వాళ్ళు నమ్మలే, కానీ వాళ్ళలో ఈర్ష్య, ద్వేషం. ఎందుకంటే వీడు నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే ఏలిక గలవాడు అవుతాడేమో, నిజంగా ఆశీర్వదిస్తే వీడు అధికారి అవుతాడేమో, మేము ఈయనకి సాగిలపడి నమస్కారం చేయాల్సి వస్తుందేమని వారిలో పగ పెరిగింది. ఒకరోజు తండ్రి అయినటువంటి యాకోబు అంటున్నాడు, అయ్యా, పొలంలో దూర గ్రామంలో ఇదిగో నీ సహోదరులు మంతను వేపుతున్నారు, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమాచారం తెలుసుకొని రా అని యేసేపును పంపుతారు. 13, 14 వచనం చదివితే కానీ అక్కడ అదే మాట. అప్పుడు యేసేపు వారి దగ్గరికి వెళ్తాడు. నా ప్రియ సహోదరి సహోదర, వారి దగ్గరికి వెళ్తుంటే వారిని దూరం నుంచి చూస్తారు. వారిలో ఉన్న పగ ఎటువంటిదో చూడండి.
37వ అధ్యాయం 20 వచనం. ఈయనని చంపి, చూడండి ద్వేషం ఎటువంటిదో చంపడానికి కూడా వెనుకంజ అయినటువంటిది. అటువంటి కక్ష సాధింపు ఒక మనిషిలో ప్రారంభమవుతుంది. చదువుమా. ఈయన చంపి ఇక్కడ ఉన్న గుంటలలో పారవేసి క్రూర మృగములను ఇతని తినివేసినని చెప్పుదాము. అప్పుడు చూడండి, ఈనండి, అప్పుడు ఈయన కలలు ఏమవునో చూతము రండి అని ప్రైజ్ లార్డ్ ఒకరికి ఒకరు మాట్లాడుకొనిరి. చూడండి, ఇలా హృదయ విషముతో కూడిన, ద్వేషంతో కూడిన, అసూయతో కూడిన జీవితాలలో వాళ్ళ అన్నదమ్ములలో ఎంత పగ, ఎంత అసూయ, ద్వేషం యేషేబు ప్రకారం ఉన్నదో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, నేను ఇంకొక మాట చెప్తాను. సామెతల గ్రంథం మనం చూస్తే గాన 27వ అధ్యాయం 4వ వచనములో ఒక మాట, చక్కటి మాట రాయబడి ఉంది. క్రోధము ఘోరమైనది, కోపము వరద వలె పొంగును. క్రోధం ఎటువంటిది? అసూయ, క్రోధము, పగ చాలా ఘోరమైంది. మనిషిని ఏ స్థితికైనా తీసుకెళ్తుంది. ఎదుటి వ్యక్తిని మనము ఏమైనా చేయాలనేటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అది పగ సాధింపు అంటాం. అది ద్వేషంతో నింపబడిన, అసూయతో నింపబడిన మనసు ఎంత ఇబ్బంది అయినా పెట్టాలనుకుంటారు, ఎంత కష్టమైనా పెట్టాలనుకుంటారు. తనకు తానే ఆలోచన చేసుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచన చేయరు అనేది అది ఘోరమైనది. కోపం అంటావా, కొద్దిసేపే ఉంటుంది. అది వరదలో వస్తే పెరిగిపోతుంది. వరద ఏ విధంగా వస్తుందో, వర్షాలు ఎట్లా వస్తాయో ఆ విధంగా కొద్దిసేపు వస్తాయి, మళ్ళీ తొరిగిపోతాయి. కానీ క్రోధమట కాదో, అది పగ తీర్చుకుంటుంది. అసూయ, ద్వేష భావాలు నింపబడిన హృదయాలు, ఎదుటి వారు హత్యకు చేసేటువంటి చంపాలనే ఉద్దేశంతో నింపబడిన మనుషులుగా ఉన్నారని ఇక్కడ మనకు వాళ్ళ అన్నదమ్ముల హృదయాలు మనకు తెలుస్తున్నాయి. ఏం చేశాడండి యేషేబు? ఏమి గౌరవం చేశాడండి యేషేబు? వారికి ఏమైనా ద్రోహం చేశాడండి యేషేబు? తండ్రి ప్రేమించాడు, కలగన్న దేవుడిచ్చిన కళను వాళ్ళకు చెప్పాడు. ఇది ఘోరమా, ఇది అన్యాయమా అని నేను అడుగుతున్నాను ఈ రోజులలో. ఇప్పుడు నాకు ఇచ్చాడు దేవుడు ఇచ్చిన ప్రకారం నా జీవితం నేను జీవిస్తున్నాను. నేను అందరికీ దూరమై ఇక్కడికి వచ్చాను. వద్దు, వాళ్ళ మధ్యలో నేను ఉండకూడదు. వారి యొక్క మనతత్వాలకి నా మనతత్వానికి సరిపోవటం లేదు. నా సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి సరిపోవటం లేదు. నేను దూరంగా పారిపోయి జీవించాలనుకున్నాను. ఆ ప్రకారం నా దేవుడు నాకు ఈ గుడివాడ పట్టణాన్ని తీసుకొచ్చారు, వాళ్ళందరితో దూరం చేసి. నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను. నా మీద ఎందుకంటే పగ, నా మీద ఎందుకంటే క్రోధం, నా మీద ఎందుకంటే కక్ష? ఎందుకు నన్ను వేదన పడుతున్నారు? యేషేబు ఈ జీవితం చూస్తే నా జీవితంతో పోల్చుకుంటే ఏం తేడా లేదండి, ఏమి తేడా లేదండి. చాలా బాధాకరంగా చెప్తున్నాను. ఈ రోజు వరకు నా మీద అసూయ, ద్వేష, పగలతో రగిలిపోతున్నారు. ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు చంపుదామా అని ఆలోచన చేస్తున్నారు, నాకు తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా